జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంకం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. బాలయ్య మీరు మారాలయ్య అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నేను మాట్లాడేది ఓన్లీ సినిమాలకు సంబంధించిందే. మిగతా ఆయన పర్సనల్గా కానీ నేను దేని గురించి మాట్లాడట్లేదు. బాలకృష్ణ గారు అఖండ సినిమా తర్వాత ప్రతి సినిమా హిట్ అయింది. ఫస్ట్ టైం తన జీవితంలోనే హైలో ఉన్నారు. బట్ ఏమవుతుందంటే బాలకృష్ణ గారికి ఫస్ట్ డే మాత్రం కలెక్షన్స్ వస్తున్నాయండి. తర్వాత నుంచి సినిమా డల్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, వీరసింహారెడ్డి ఫస్ట్ డే 54 కోట్లు గ్రాస్ వచ్చింది. తర్వాత అసలు సినిమా మొత్తం లాంగ్ రన్ లో వసూలు చేసింది 120 to 130 క్రోర్సే. నెక్స్ట్ సినిమా ఇంకోటి భగవంత్ కేసరి, అది అంతే ఫస్ట్ డే కలెక్షన్ వచ్చింది బాలబాబు గారి క్రేజ్ మీద, అది అలాగే అయింది. తర్వాత లాంగ్ రన్ లో కూడా వచ్చింది 120 కోట్లే. మూడో సినిమా డాకు మహారాజ్ రీసెంట్ గా వచ్చింది, ఆ సినిమా కూడా 150 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది అంటున్నారు. బట్ ఫస్ట్ డే వరకే వస్తుందండి, తర్వాత సినిమా డల్ అయిపోతుంది. దీనికి గల కారణం ఏంటంటే బాలయ్య బాబు గారు ఎంచుకున్న సబ్జెక్టులన్నీను రొటీన్ గా ఉంటున్నాయండి. ఆల్రెడీ తీసేసినవి కానీ చూసేసిన సినిమాలు కానీ, అంటే ఏంటంటే కొత్త బాటిల్లో పాత సారా అన్నట్టుగా పందా ఉంది. అది ఎంచుకున్న సబ్జెక్టులన్నీ అలాగే ఉన్నాయి. బోళ్ళని కొత్త సబ్జెక్టులు వస్తున్నాయండి. ఎందుకని అయ్యే రొట్ట కొట్టుడు అంటే ఎలా అంటే 4-5 ఫైట్లు పెట్టుకొస్తున్నారు. బాలబాబు గారి సినిమా అంటే 4-5 ఫైట్ల మధ్యలో కథ పెట్టుకుని రాసుకుని వచ్చేస్తున్నారండి. సినిమా అలాగే జరుగుతుంది. ఏంటంటే బాలయ్య బాబు గారు అంటే ఏంటంటే కొట్టుడే అని చెప్పంటున్నారు. వచ్చినట్లు కొంచెం డిఫరెంట్ గా ఉంది సినిమా అంటే, ఇంకా భగవంత్ కేసరి కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాల్లో వచ్చినట్లు. మిగతాదంతా కొట్టుడే బాలయ్య బాబు గారిది. డాకు మహారాజులో కథ ఉంది సెకండ్ హాఫ్. బట్ ఏంటి అంటే ఆ కథ అనేది ఆల్రెడీ చూసేసింది అసలు అట్లాంటివన్నీ. దీనివల్ల బాలయ్య బాబు గారు ఎంచుకునే సబ్జెక్టుల వల్ల ఆయనకి ఫస్ట్ డే వరకు ఆయన క్రేజ్ వల్ల వస్తున్నాయండి. తర్వాత నుంచి సినిమాల్లో ఉండట్లే. లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్లు వచ్చేసిందండి గ్రాస్. బాలయ్య బాబు గారి సినిమా 150 కోట్ల దగ్గరే ఆగుతుంది సినిమా అంతా. అంత క్రేజ్ పెట్టుకుని అదొకసారి ఆలోచించుకోవాలి బాలయ్య. నేను మీకు అంటే ఒక అభిమానిగా చెప్తున్నాను. నేను మీకు మాకైతే కొంచెం డిఫరెంట్ సబ్జెక్టులు ఎంచుకోండి. మీరు చేయని క్యారెక్టర్లే లేవు. ఎంచుకునేటప్పుడు మాకు మాత్రం కొంచెం ఏ సినిమాలు ఇంకా ఏ రూట్ పెట్టడంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు అంతా మాత్రం కొత్తదనం కోరుకుంటున్నారు. కానీ మీరు ఎలా వస్తున్నారంటే పాత కథలే కొత్తగా ఎలివేషన్స్ తీసుకొచ్చి లేపుతున్నారు అంతే. అలా జరుగుతుంది. బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ మీ అభిమానిగా ఏంటి అంటే, సినిమాలు మాత్రం కొత్త సబ్జెక్టులు ఎంచుకోండి. ఈ రొట్ట కొట్టుడు సబ్జెక్టులు వద్దు. మంచి మాత్రం తీసుకోండి, కంటెంట్ ఉన్నాయి, మీరు చేయగలరు అన్నిటిలోనూ. ఇంకోటి సిన్సియర్ అడ్వైజ్, యంగ్స్టర్ క్యారెక్టర్స్ చేయమాకండి, అస్సలు చేయొద్దు. కనబడిపోతుంది. ఏదో మేము యాక్సెప్ట్ చేస్తాం. మా బాలయ్య అంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాల వరకే కాదు, దేశం మొత్తం చూడాలి బాలయ్య బాబుని అని మేము కోరుకుంటున్నాం. సో ఎట్ ప్రజెంట్ సినిమాలో ఉన్న హీరోలందరూ పాన్ ఇండియా అంటున్నారు. సబ్జెక్టులు తీసుకోండి, తీసుకుని మీరు దానికి మీ ఏజ్కి తగ్గ చెయ్యండి. మేమంటే చూసేస్తాం. మీరు యంగ్ క్యారెక్టర్ అంటే బయట వాళ్ళు చూడాలి కదా, వాళ్ళు కూడా మీరు నచ్చాలి కదా. ఏజ్ కనబడిపోతుందండి. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. మీ ఏజ్ అయితే క్లియర్ కట్ కనబడుతుంది. యంగ్స్టర్ చేస్తున్నాం ఇప్పుడు. ఇది ఒకసారి చూసుకోండి, మీ ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ చేసుకోండి. థ్యాంక్ యూ. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.